హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? చెప్పండి, అందరు బాగున్నారా? హల్లెలూయా. ఓకే, మంచిది. ఇప్పుడు దాకా మనం పాటలు పాడాం. ప్రభు సన్నిధిలో కొద్దిసేపు ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఆయన సన్నిధిలో ఆనందాన్ని మనం అనుభవించాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు దయచేసి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. దేనికి మనం దూరంగా ఉండాలి? దూరముగా ఉండవలసినవి కొన్ని ఉంటాయి. దేనికి మనం దూరంగా ఉండాలి? వేటిని మనం దూరంగా పెట్టాలి? పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడినటువంటి మాటలు పోయిన వారం రాసుకున్నారు కదా, అక్కడే రాసుకోండి. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారే చక్కగా చెప్తున్నారు దేనికి దూరంగా ఉండాలి, దేనికి దూరంగా ఉండకూడదు అనేది బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని మాటలు మనం చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయము, నిర్గమకాండం 23వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. అబద్ధమునకు దూరముగా నుండుము. చదవబడినటువంటి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అబద్ధమునకు దూరముగా ఉండుము. అంటే అబద్ధం ఆడేవంటి వ్యక్తులకు దూరంగా ఉండటం చాలా మంచిది అని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు సెలవిస్తున్న మాటలు. ఎందుకంటే అబద్ధం ఆడేవంటి వ్యక్తి వాడికి వేరే పని ఏముండదు, పాట ఉండదు, ఏముండదు. 24 గంటలు అబద్ధాలు చెప్పటం, జనాల్ని మోసపరచటం, ఆ ఇంట్లోకి చిచ్చు పెట్టడం, వాళ్ళకి గొడవలు పెట్టడం, ఇలాంటివి మాత్రమే చేస్తుంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా ఏంటండి అబద్ధాలు తప్ప నిజం వారి నోట ఎప్పటికి కూడా రాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే చాలా చక్కగా ఈ మాటను తెలియచేస్తున్నాడు. ఏమని? ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అబద్ధమునకు దూరముగా మీరు ఉండండి. అబద్ధానికి ఏం చేయాలంట? దూరంగా ఉండాలి. అబద్ధం అనంతరం అది రాదు. మనుషులు మాట్లాడేవంటి కొన్ని అబద్ధపు మాటలు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రేమేంది బిడ్డలారా, ఉన్నదాన్ని లేదు అని చెప్పటం, లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పటమే అబద్ధం. అందుకని అబద్ధమని నిజం కావు, నిజమని అబద్ధాలు ఎప్పటికీ కూడా జరగదని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే చాలా చక్కగా తెలియచేస్తున్నారు. అయితే తర్వాత రాయబడిన మాట ఏంటంటే నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే నిరపరాధి అయి ఉండొచ్చు, నీతిమంతుడై కూడా ఉండొచ్చు. ఇలాంటి వ్యక్తులను ఎవరిని కూడా చంపటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చెప్పారంటే మనుషులను చంపే అధికారం ఎవరికి భూమి మీద దేవుడు ఇవ్వలేదు. మరి దేని ద్వారా చంపబడుతున్నారు, ఎందుకు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు అనేవంటి విషయాన్ని చూస్తే కొందరు చెప్పే మాటలను బట్టి ఉండొచ్చు, లేక ఆస్తిని బట్టి ఉండొచ్చు, లేక కొంతమంది మతంత్రాన్ని బట్టి ఉంటుంది. కులపిచ్చి కలిగిన వాళ్ళు ఉంటారు, మత పిచ్చి కలిగిన వాళ్ళు ఉంటారు. డబ్బును బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి ఈ ఊర్లో కానీ ఈ ప్రాంతంలో కానీ నేను తప్ప మరొకడు ఎవడు కూడా ఉండకూడదు అనే ఒక ఆలోచన కూడా ఉండవచ్చు. ఇలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు ఉండటం వల్లనే ఈ రోజున మనుషులు ఏమైపోతున్నారంటే మనుగడ లేకుండా పోతున్నారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుడైన యెహోవా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. అయితే ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే మరొక మాట,
నేను దుష్టుని నిర్దోషినిగా ఎప్పుడు కూడా నేను వెంచను. చెప్పండి, ఏమంటున్నాడైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను దుష్టుణ్ణి ఎప్పుడు కూడా నిర్దోషినిగా అని ఎప్పుడు కూడా నేను వెంచను. దోషి దోషే, నిర్దోషి నిర్దోషి. అందుకని ప్రభువారు అన్యాయస్తుడిని అన్యాయస్తుడిగానే న్యాయము తీరుస్తాడు, నీతిమంతుడిని నీతిమంతునిగానే తీరుస్తారు. మనుషులు ఏం చేస్తారంటే, ఓ 100 రూపాయలు ఎగస్ట్ ఇచ్చామనుకో, ఓ క్వార్టర్ బాటిల్ ఇచ్చామనుకోండి, ఓ క్వార్టర్ ఇచ్చి ఏంటండి 100 రూపాయలు చేతులు పెట్టామనుకో, ఆ క్వార్టర్ మందు కోసం ఇడు 100 రూపాయల కోసం ఏం చేస్తాడండి? న్యాయాన్ని అన్యాయంగా తీరుస్తాడు. న్యాయాన్ని అన్యాయంగా తీరుస్తాడు, అన్యాయాన్ని ఏమో న్యాయం చేసేస్తారు. ఇది మనుషులు చేసేవంటి పని. ఎంతమందికి నువ్వు మోసం చేసినా, అబద్ధాలు చెప్పినా, నేరాలు మోపినా, నిందలు మోపినా, ఎన్ని చేసినా దేవుని దృష్టిలో ఎవడూ కూడా తప్పించుకొనుటకు వీలు పడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, అబద్ధమునకు దూరముగా ఉండమంటే అబద్ధమాడే వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండటమే మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒకసారి నీ గురించి అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పినప్పుడు మరలా ఆ వ్యక్తితో నువ్వు స్నేహం చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విషయాన్ని నువ్వు తీర్మానించుకోవాలి. ప్రభువారు చెప్పిన మాట ఏంటి? కొట్టిన వాడిని ప్రేమించాడు, దూషించిన వాడిని ప్రేమించాడు, ఉమ్మి వేసిన వాడిని ప్రేమించాడు, బొల్లింతో పొడిచిన వాడిని ప్రేమించాడు, కొరడాలతో కొట్టిన వారిని కూడా ప్రేమించాడు, సిలువలో మేకులు కొట్టిన వంటి వ్యక్తులను కూడా ప్రేమించాడు. ఆ విధంగా నువ్వు ప్రేమించగలుగుతావా? ఒకవేళ ఆ విధంగా ప్రేమించగలిగితే నీ నోటు నుంచి మరొక మాట రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలా ప్రేమించగలిగిన వాడవైతే అలాగే నువ్వు దేవుని సన్నిధిలో నడిపించబడాలి. అక్కడేమో నేను వాడిని ప్రేమిస్తున్నాను, వాడు అన్యాయం చేశాడు, వాడు మోసం చేశాడు, వాడు అబద్ధమాడేవాడు, ఏంటండి వాడంత దరిద్రుడు ఈ సంఘంలో లేడని చెప్పేస్తావా? మరలా ఇక్కడికి వచ్చేమో ఏంటంటే ఇక్కడికి వచ్చేమో ఇవన్నీ చెప్తావా? ఆడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు ఎన్ని మోసాలు చేసినా మరలా నేను వాడిని ప్రేమిస్తూనే ఉంటాను, ఇటు మంచోడని అంటారు కొంతమంది. మన ముందేమో దేశిస్తారు, ఆడి ముందుకు వెళ్ళిన తర్వాత వాడిని మరలా ప్రేమించినట్టుగానే మాట్లాడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, న్యాయాన్ని న్యాయంగానే చేస్తాను, ఏంటండి అన్యాయాన్ని అన్యాయంగానే తీరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి? నిరపరాధినైనను నీతిమంతులైనను చంపకూడదని చెప్తున్నాడు. ఏంటండి దేవుని సన్నిధిలో చెప్పబడుతున్న మాట ఏంటి? నిరపరాధినైనను నీతిమంతుడైన చంపకూడదంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి నీతిగా నిజాయితీగా దైవ భయము కలిగి వాక్యానుసారంగా నడిపించబడుతున్న ఒక వ్యక్తి మీద నీవు నిందలు మోపుతున్నావంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు ఆ వ్యక్తిని చంపుతున్న వాడవే. ఆ వ్యక్తి నువ్వు అన్యాయము చేసిన వాడవవుతావు. ఆ వ్యక్తిని నువ్వు అన్యాయంగా వారి మీద అన్యాయంగా అబద్ధాలు నేరాలు నిందలు మోపుతున్నావంటే అర్థం ఏంటి? నువ్వు కత్తితో పొడిచి చంపట్లేదు, కానీ నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఆ వ్యక్తిని నువ్వు చంపుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన వంటి విషయాలు బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చెప్తున్న మాటను బట్టి యేసు ప్రభు వారు ఈ మాటను చక్కగా చెప్పాడు. ఏమని? నేను దుష్టుని నిర్దోషినిగా వెంచను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్తున్న మాట ఏంటండి? ఇక్కడ అంటున్నాడు, నేను దుష్టుని ఎంత మాత్రమును కూడా నిర్దోషినిగా నేను ఎప్పటికి కూడా వెంచను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుల ముందు ఘనత పొందడానికి, మనుషుల ముందు మెప్పు పొందటానికి, మనుషుల ముందు గొప్పవాణిగా అనిపించుకునేదానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అబద్ధం ఆడి మోసం చేసి ఏంటండి పనికిమాలిన మాటలని మాట్లాడి కూడా ఏం తెలియదు అన్నట్టుగా మరలా ఏం చేస్తారంట? మరలా మామూలుగానే ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములు యేసయ్య మాత్రం చాలా చక్కగా ఈ మాటను చెప్పాడు. నేను ఎప్పటికీ కూడా దుష్టుణ్ణి నిర్దోషినిగా నేను వెంచను. నిర్దోషినిగానే వెంచుతాడు.
దుష్టుని దుష్టుడుగానే దేవుడు వారిని వెంచుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. మరొక మాట కూడా రాయబడిన మాట ఏంటంటే 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, దరిద్రుని వ్యాజ్యములో న్యాయమును విడిచి నువ్వు తీర్పును తీర్చకూడదు. అంటే అర్థం ఏంటి? అతని పక్షంన ఎవరు లేరు అని. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును సిలువేసింది ఎలా? తన పక్షంన ఎవరు లేరు, తనకి ఎవరు లేరని. ప్రతి విషయంలో యేసయ్య ముందుగా ఉన్నారని, ప్రతి విషయంలో ప్రభు చెప్పిందే జరుగుతుంది కాబట్టి ప్రజలు ఏం చేశారండి? ఆయన లేకుండా చేస్తే, ఆయన అడ్డు తొలగించుకుంటే ఇంకా సమస్తము మనదే అనుకున్నారు. కానీ ఆయన సజీవుడైన దేవుడని వారు గుర్తించలేకపోయారు. పరిశుద్ధుడైన దేవుడని వారి జీవితంలో వారు గుర్తించలేకపోయారు. ఎప్పుడు వారి మనోనేత్రాలు తెరవబడ్డాయంటే ఆయన సిలువలో మరణించినప్పుడు దేవాలయపు యొక్క గోడ నడిమికి తెరలుగా పగిలినప్పుడు అప్పుడు అనుకున్నారు, అప్పటికి అవ్వాల్సిందంతా అయిపోయింది, జరగాల్సిందంతా జరిగిపోయింది. ఒక వ్యక్తి మీద నువ్వు నేరం మోపినప్పుడు, నింద మోపినప్పుడు ఆ నింద ప్రపంచానికి వెళ్ళిపోద్ది, ఊరు మొత్తానికి తెలిసిపోద్ది. ఊరు మొత్తం తెలిసిపోయిన తర్వాత నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకుంటే ఆ నింద పోతుందా? తొలగిపోద్దా? నింద తొలగిపోద్దా? నువ్వు చెప్పినటువంటి అబద్ధ మాటలు అప్పటికే నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన, క్షమించమని అడిగినంత మాత్రాన, సారీ చెప్పినంత మాత్రాన ఆ నింద తొలగిపోద్దా? యేసు ప్రభును సిలువేశారు, చంపేశారు, భూకంపం వచ్చింది, ప్రజలు తల్లకిందలైపోయారు. అప్పుడు అనుకుంటాడు ఇతను మనిషి కాదు, ఇతడు నిజమైన దేవుని కుమారుడు అనుకున్నా. అంత అయిపోయిన తర్వాత దేవుడా నన్ను జ్ఞాపకం చేసుకోండి, ప్రయోజనము లేదు. తప్పైపోయిందని నువ్వు ఎంత ప్రాళాపించినా, ఎంత కన్నీళ్ళు పెట్టినా, ఎంత వేడిచినా, ఎంత గుండెలు బాదుకున్న ప్రయోజనము లేదు. అందుకని దేవుని వాక్యం అంటుంది, దీపం ఉండగానే నీ బ్రతుకును సెట్ చేసుకో. దేవుని పిల్లలు అబద్ధానికి చోటు ఇవ్వకూడదు. నా ముందే కొన్నిసార్లు ఏంటంటే నేను చెప్పింది ఒకటైతే ఇంకొకటి చెప్పేస్తూ ఉంటారు, ఇంకొకటి మాట్లాడతారు. ఇప్పుడు అన్నావు కదా నువ్వు అంటే, అబ్బా నేను ఎప్పుడన్నా అనేస్తారు. దేనికోసం? పక్క వ్యక్తి దగ్గర ఇతను అబద్ధం ఆడాడు అని నలుగురిలో బయటపడుతుందని సేవకుడిని కూడా చూడకుండా ఏం చేస్తారండి? సేవకుని ముందు గట్టిగా వాదిస్తారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? దేవుని దృష్టిలో నీవు దుష్టుడివే. దేవుని దృష్టిలో నీవు, చెప్పబడుతున్న మాట ఏంటి? నేను దుష్టుని నిర్దోషినిగా ఎప్పటికీ కూడా, అబద్ధం ఆడేవాడిని నేను నీతిమంతుడిని ఎప్పుడు కూడా, మోసం చేసేవాడిని నేను నీతిమంతుడిని ఎప్పుడు కూడా తీర్పు తీర్చను. వాడు అబద్ధికుడే, మోసగాడే, ఏంటండి దుష్టుడు, దుష్టుడే, దొంగ, వ్యభిచారి. దేనికి దానికే నేను న్యాయం తీరుస్తాను, కానీ నీలాగా నేను మప్పి పెట్టవలసిన వాడిని కాదు. నీతిని అన్యాయంగాను, అన్యాయాన్ని నీతిగా నేను తీర్చవలసినటువంటి వాడిని మాత్రము కాను అంటాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, దరిద్రుని వ్యాజ్యములో న్యాయమును విడిచి ఎంత మాత్రం కూడా నీవు తీర్పు తీర్చకూడదు. ఆ తీర్పు నీవు పొందాల్సి వస్తుంది. దానియేలు మీద నింద మోపారా? సరస తీసుకెళ్ళి సింహభవనంలో వేయించారా? రాజుగారికి నిద్ర లేదా? రాత్రి అంతా ఏంటండి చకభజనలు చేపించాడు రాజుగారు. నాట్యములు ఆడే వంటి వాళ్ళని పిలిపించుకున్నాడు. ఏం చేసినా నిద్ర పట్టట్లేదు. అందుకని చివరికి రాజుగారికి నిద్ర పట్టకపోతే ఎక్కడికి వెళ్ళాడంట? సింహగృహం దగ్గరికి వెళ్ళి దానియేలుని పిలుస్తున్నాడు. దానియేలుని రాజుగారు పిలుస్తున్నాడు. దానియేలు అని అన్నప్పుడు లోపల నుంచి దానియేలు గారు రాజుగారిని ఏమన్నాడు తెలుసా? రాజుగారు నీవు చిరకాలము జీవించునుగా కన్నాడు.
ఎప్పుడైతే దానియేలు మీద నింద మోపారో దానియేలును బయటకు తీశారు. నింద మోపిన వాళ్ళను సింహభూంలో పడదోసారా లేదా? అందుకని ప్రతి క్రైస్తవుడు నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అబద్ధానికి చోటు ఇవ్వకూడదు. నేనంటాను, నీ కష్టార్జితాన్ని నువ్వు తింటున్నావు, నీ భార్య పిల్లలను సాక్కుంటున్నావు, కష్టపడుతున్నావు, నీ భార్య పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకుంటున్నావు. అబద్ధం ఆడాల్సిన కర్మ నీకెందుకు వచ్చింది? ఆ దరిద్రపు బుద్ధులు, ఆ దరిద్రపు ఆలోచన నీకెందుకు వచ్చింది? ఎప్పుడైనా నీ జీవితంలో ఆలోచించావా దానివల్ల ఎంత నష్టమో? దానియేలు సజీవుడైన దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటే తన మీద నింద మోపారు, నేరం మోపారు, అన్నీ చేశారు. కానీ సజీవుడైన దేవుని దృష్టిలో వారు తప్పించుకొనలేకపోయారు. మరి వాళ్ళు తప్పించుకొనలేకున్నప్పుడు మీరు ఎలా తప్పించుకుంటారో ఒకసారి ఆలోచించండి. నేనైనా నువ్వైనా ఎవడు కూడా తప్పించుకొనుటకు వీలు లేదు. అందుకని నేనంటాను, బ్రతికి ఉన్నంత కాలం మీ నోటికి అబద్ధమైన మాటలు రానిచ్చకూడదు. అబద్ధం ఆడితే దేవుడు ఏం చేస్తాడు? దానిని బయటికి తీసి నిన్ను లోపలికి వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట యోహాను సువార్త 2వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 21వ వాక్యం. 2:21. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాటలు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియపరచబడుతుంది. 20వ వచనంలో రాయబడి ఉంది ఎన్ని సంవత్సరాలు కట్టారు అనేది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళి యేసు ప్రభు వారు అంటారు, నా తండ్రి ఆలయమును మీరు వ్యాపార స్థలముగా మార్చారు. ప్రభువారు చెప్తున్న మాట ఏంటి? ఇది నా తండ్రి ఇల్లు, నా తండ్రి నివసించే ఆలయం. ఈ ఆలయమును మీరు ఏం చేశారు? ఈ ప్రార్థనా మందిరాన్ని ఏం చేశారు? పాడు చేశారు. పాడు చేయటం అంటే ఏంటి? వాళ్ళ గురించి వీళ్ళ గురించి అబద్ధాలు చెప్పి చర్చిలోకి సంఘంలోనికి జనాలు రానివ్వకుండా చేయటం, వాళ్ళ నీళ్ళని పోగు చేయటం, గ్రూపులుగా తయారు చేయటం, ఆ విధంగా తయారు చేసి చర్చికి రానివ్వకుండా జనాల్ని ఆపటం. అలా చేయటం వల్ల దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నావా, బాగు చేస్తున్నావా? వారి హృదయాలలో చెడును నింపి, అబద్ధపు మాటలను నింపి, మోసపూరితమైన మాటలను నింపి వారి హృదయం అనే మందిరాన్ని పాడు చేస్తుంది ఎవరు? నువ్వు కదా. దేవుని వాక్యాన్ని విని మనసును మార్చుకోవాల్సినటువంటి నీవు దేవుని వాక్యమును విని మనసును మార్చుకొని నీ హృదయం అనే మందిరమును బాగు చేసుకోవలసినటువంటి నీవు నీ హృదయం అనే మందిరాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీవు పాడు చేసుకున్నది కాక మరొక హృదయాలను పాడు చేస్తున్నావు. యేసు ప్రభువారు అన్నదేంటి? ఈ మందిరమును, నా తండ్రి ఆలయమును మీరు వ్యాపార స్థలముగా దీన్ని చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రారంభంలో 100 మంది వచ్చారండి, ఆ తర్వాత తగ్గిపోయారు. 50 మంది కాస్త 80 మంది అయ్యారు. 80 మంది కాస్త చెప్పండి 60 మంది అయ్యారు. 60 మంది కాస్త 40 మంది అయ్యారు. 40 మంది కాస్త 20 మంది అయ్యారు. 20 మంది కాస్త 10 మందికి వచ్చారు. ఆ 10 మంది ఊగలేక, తోగలేక, ప్రార్థన చేసుకోలేక, కూర్చోలేక, లేవలేక ఉంటారు. దీనికంతటి కారణం ఎవరు? చెప్పండి, ఎవరు? అబద్ధపు మాటలు, మోసపూరితమైన మాటలు, చెడు ఆలోచన, అభిప్రాయాలు. ఈ చెడు ఆలోచన వలన సేవకుని మీద కావచ్చు, ఇంకొకళ్ళ మీద కావచ్చు, ఎవరో ఒకళ్ళ మీద కావచ్చు, పనికిమాలిన మాటలు మాట్లాడి చివరికి ఏం చేస్తారంట? ఆ మందిరం మూతపడేటట్లు చేస్తారు. అందుకని యేసే అంటాడు, ఏమంటున్నాడండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, అయితే ఆయన శరీరం అనే దేవాలయమును గూర్చి ఈ మాటలు ఆయన చెప్పాను.
యేసు ప్రభు చెప్పిందేంటి? ఈ మందిరమును పడగొట్టండి, 3వ రోజు నేను కడతానని ఆయన చెప్పాడు. నువ్వు అబద్ధం చెప్తావా? కొన్ని సంవత్సరాలు కట్టే ఈ మందిరం. ఎన్ని సంవత్సరాలు కట్టారంటే చదవండి అయ్యా బైబిల్. 20వ వాక్యం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 46 సంవత్సరాలు కట్టారంట మందిరం. 46 సంవత్సరాలు కట్టిన మందిరాన్ని యేసు ప్రభు వారు అంటారు, ఇప్పుడు పడగొట్టండి, 3 రోజుల్లో దీన్ని నేను కడతానన్నాడు. ఈ పిచ్చోళ్ళకి అర్థం కాక ఆ మందిరం గురించి చెప్తున్నాడని చెప్పి అనుకొని చివరికి ఏం చేశారు తెలుసా? యేసు ప్రభుని చంపటం, ఆయన మీద నిందలు, ఆయన మీద నేరం. ఆయన చెప్పింది ఏంటి? ఈ మందిరమును పడగొట్టండి, 3 రోజుల్లో నేను లేపుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినట్లుగానే అతను హింసించారు, నిందించారు, అవమానించారు, కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, ముసుకేసి కొట్టారు, సిలువలో మేకులు కొట్టి వేలాడదీసి ప్రాణం తీశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 రోజుల తర్వాత విజయశీలుడిగా బయటికి లేచి వచ్చాడు. చప్పుడు బట్టి ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిందండి, ఈ హృదయం అనే ఆలయమును గురించి చెప్పాడు. ఈ హృదయం అనే ఆలయమును అబద్ధముతోనూ, మోసముతోనూ, కుట్రతోనూ, దగతోనూ, వీర్షలతోనూ, పగతోనూ చెప్పుడు మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయన చెప్పిన వంటి మాటను వింటున్న నీవు నీ జీవితంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని వీళ్ళందరూ ఏం చేశారంట? ప్రార్థన చేయటం మానేసి ఆ మందిరంలో వ్యాపారము, చెప్పండి, బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏం బిజినెస్? అబద్ధం అనే బిజినెస్, నిందలనే బిజినెస్, మోసం అనే బిజినెస్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనే బిజినెస్ స్టార్ట్ చేశారు. పనికిమాలిన మాటలు అనే బిజినెస్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి చివరికి ఆ మందిరం అంతా నాశనం చేశారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని యేసయ్యను సిలువ వేశారు. అడ్డు తొలగించుకుంటే పొద్దు అనుకున్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ దినాన తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నీ హృదయం అనే మందిరమును పాడు చేసుకుంటున్నావా? దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నీ హృదయం అనే మందిరమును ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు? ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో నువ్వు నడిపించబడుతున్నావో ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు ఆలోచించావా? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం దేన్ని చోటు ఇవ్వకూడదంట? చెప్పండి, అబద్ధానికి చోటు ఇవ్వకూడదు. అందుకని నేను రాసుకున్నాను, అబద్ధములకు దూరముగా నీవు ఉండాలి. అబద్ధమాడే వ్యక్తులకు దూరంగా ఉండాలి. నిందలు మోపే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అబద్ధాల వలన రాజ్యాలే నాశనాలు అయిపోయాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. డబ్బును నమ్ముకున్నవాడు, ఆడమనిషిని నమ్ముకున్నవాడు జీవితంలో బాగుపడ్డు. క్షణాలు ఏమైపోతుందో తెలియదు. డబ్బు నమ్మిన వ్యక్తి ఏం చేస్తుందో కూడా ఎవరికి తెలియదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. మరొక విషయం, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యములో ఒక మాటను మనం చూద్దాం. నీవు యవ్వన ఎచ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా.
ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవజన పౌలు ద్వారా తిమోతికి ఈ పత్రికను రాస్తూ ఇలా చెప్తున్నాడు. ఏమని? తిమోతి, నీవు యవ్వన ఎచ్చల నుండి పారిపోము. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని దైవజన పౌలు అంటాడు, ఒకప్పుడు నేను పిల్లవాడిని, ఇప్పుడు నేను పెద్దవాడిని. బైబిల్లో చెప్పబడిన ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడి శాస్త్రాలు, ఇప్పుడు పెద్దవాడయ్యావు, జ్ఞానోదయం కలిగింది, దైవ భయం ఏంటో తెలిసింది, భక్తి ఏంటో తెలిసింది, మంచి చెడు ఏంటో మర్యాద ఏంటో తెలుసు. అన్ని తెలిసిన నీవు జాగ్రత్త పడాలి. ఇంకా అదే స్థితిలో ఉండకూడదు. వయసు అయిపోయింది, 40 సంవత్సరాలు వచ్చాయి, 50 సంవత్సరాలు వచ్చాయి, 60 సంవత్సరాలు వచ్చాయి. 60 సంవత్సరాలు వచ్చిన 60లో నాకు 20 అంటే ఎటు కుదురుతుంది? ఏంటంటే 60లో నాకు 20 అయితే లేపొచ్చు కదా బండని. ఏంటండి, బండను లేపొచ్చు కదా. అది లేపలేకపోతే నీకు ఎట్టొచ్చినాయి 20? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి నేను ఒక పాస్టర్ గారు ఇద్దరు మీటింగ్కి వెళ్ళాం. వెళ్తే ఒక ఆమె మాటికి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతాను, పాస్టర్ గారు నీ ఏజ్ ఎంత? ఆయన ఏజ్తో ఏమి అనవసరమా? వాళ్ళ విశ్వాసే, నీ వయసు ఎంత అని అడిగిందంట. ఒకసారి ఫస్ట్ నీది ఏం కులము అని అడిగింది. నీకెందుకమ్మా కులం అన్నాడు. 2-3 సార్లు అడిగింది. ఇట్లా అడగకూడదని చెప్పేసాడు. ఆ తర్వాత నీ ఏజ్ ఎంత అని అడిగిందన్న. అవి అడగకూడదమ్మా అన్న. నా వయసుతో నీకెందుకు అన్న. నువ్వేం చిన్నపిల్లవే అంటే అది కాదులే తెలుసుకుంటావుని. అది అయిపోయింది. ఆ తర్వాత మరలా ఇంకోసారి అడిగింది. ఆ పాస్టర్ గారు నేను ఇద్దరు ఆ మీటింగ్లో నేను ప్రసంగం చేయాలి, ఆయన ఇద్దరం కూర్చొని ఇటు కూర్చొని అన్నాను. కూర్చొని ప్రేయర్ పాస్టర్ గారు బాగున్నావా, నీ వయసు ఎంత అడిగిందంట. అవసరమా నీకు? ఏంటని ఎన్ని సంవత్సరాలు అయితే నీకెందుకు? ఈమె ఎట్లా విడిచిపెట్టేటట్లేదని ఈయన ఏం చేశాడంటే, నన్ను ఏం పెళ్లి చేసుకుంటావా అన్నాడు. నోరు మూసుకొని వెళ్ళిపోయింది. అవసరమా? ఎవరికి ఎన్ని సంవత్సరాలు అయితే నీకెందుకండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని అడగొచ్చు. ఏమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని అడగొచ్చు, తప్పేం లేదు. ఆ టయానికి నీకు గుర్తుంటే హ్యాపీ బర్త్డే చెప్పొచ్చు. వయసుతో నీకెందుకు? బర్త్డే చేద్దామని ఇంట్లో వాళ్ళకే చేయకపోతే నువ్వు భర్తనే పట్టించుకోకపోతేవి, భర్త మాట వినకపోతుంటే ఇంకేం బర్త్డే చేస్తావు నువ్వు? ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. దైవజనుడు అంటున్నాడు, తిమోతి యవ్వన ఎచ్చల నుండి నీవు పారిపొమ్ము, పవిత్రమైన హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. దేన్ని వెంటాడాలి? దేన్ని ప్రేమించాలి? దైవజనుడు చక్కగా చెప్తున్నాడు. అందుకని ఒకటి, అబద్ధానికి నీవు చోటు ఇవ్వకూడదు. రెండోది, నీ యవ్వన జీవితాన్ని నాశనము చేసుకోకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. యోసేపును మనం గమనించినట్లయితే యోసేపును గురించి బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. యోసేపు ఏం చేశాడనండి? తప్పించుకొని పారిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. అలాంటి వాళ్ళు ఎవరైనా తగిలారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? మామూలుగా సప్పరిస్తూ ఉంటారు, ఆయుసు జీకినట్టు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రేమైన దేవులారా, దైవజనుడు పౌలు చెప్పిన మాట ఒకటి, మనం ఏం చేయాలంట? యవ్వన ఎచ్చల నుండి
అంటే నీ లోక సంబంధమైన ఈ శరీర కోరికలను చంపుకోవాలి. ప్రభు కొరకు నీవు చంపుకోవాలి. అదుపులో జాగ్రత్త కలిగి మెలకు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా తెలియచేస్తుంటారు. కొందరు కొన్నిసార్లు మాట్లాడుతుంటారు, పాస్టర్ గారండి మీరు వాక్యం చెప్తాడు భలే కనపడతారండి. అందుకని నేను చెప్తాను కళ్ళు చూడ పెట్టుకొని చూడండి అని. ఏంటండి భలే కనపడతారండి, బాగా చెప్తారండి, మీ మాటలు బాగుంటాయండి అంటారు. ఎందుకని? పొగడతలో. అంటే మనల్ని ఏం చేస్తారు చెప్పండి? పొగిడి మనల్ని కూడా ఆ గుంపులోకి లాగేస్తూ ఉంటారు. పొగిడే బ్యాచ్ వేరుగా ఉంటుంది, పొగిడించుకునేవాడు సపరేట్గానే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్యాంట్ షర్ట్ భలే ఉంది అన్నాం అనుకో, అయ్యగారు పొంగిపోతాడు. చీర భలే ఉందక్క అన్నాం అనుకోండి, అసలు మామూలుగా మెలకలు తిరిగిపోతుంటారు కొంతమంది. అందుకని పేతురు చెప్పాడు ఏమని? పేతురు ప్రభువారు చెప్తున్నాడు, మెలుకు కలిగి ఒక క్షణమైన గంటైనా మెలుకు ఉండి మీరు ప్రార్థన. అప్పుడు పేతురు అంటున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. శరీరం బలహీన పడుతుంది అంటే అర్థం ఏంటి? నీ వయసు ఎంత? నీ ఆలోచన ఏంటి? నీ మాటలేంటి? అందుకని వయసుకు తగ్గట్టుగా నడుచుకోవాలి, వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించాలి, వయసుకు తగ్గట్టుగా నీవు మాటలు మాట్లాడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలిసింది. ఒకసారి గ్రామంలో ఉన్న పల్లెటూరులో ఉన్న పిల్లలు ఏం చేశారంటే, యవనస్తులైన పిల్లలండి, వాళ్ళు ఏదో పందెం రాళ్ళు ఉంటాయి కదా, ఎప్పుడైనా లేపారా? పందెం గుండులు ఉంటాయి కదరా, రౌండ్ కొన్నిటి కర్రలు ఉంటాయి మధ్యలో, వాటిని వాళ్ళు లేపుతుంటారు. వాళ్ళు కుర్రోళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో సరదాగా లేపుతుంటారు. ఒక లేపటానికి పోతే ఒక పెద్ద ఆయన వచ్చి అంటాడు, ఇప్పుడు కుర్రోళ్ళు పనికి రాని వాళ్ళండి అన్నాడు. ఆడే చేశాడు, నువ్వు ఎత్తు అన్నాడు. నువ్వు ఎప్పటి నుంచో ఉన్నోడివి కదా, పెద్దోడు కదా, నువ్వు ఎత్తుదురాని అంటే, నేను ఎట్ట కనపడుతున్నానని చెప్పి ఇడు పోయి ఎత్తాడు. ఎట్టు పెట్టి లేపేసరికి ఏమంటారంటే పేగుబడిపోవటం అంటారు. పేగుబడింది, భయంకరమైన కడుపు నొప్పి, ఏం చేయాలో అర్థం కాల. అది బరువు ఎత్తేటప్పుడు అయిపోయింది. ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి ₹1,00,000 పెట్టారు. అవసరమా నీకు? దోలు తీరింది దానికి. కుర్రోళ్ళతో నీకు పోతే ఏంటండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వయసుకు తగ్గట్టుగా నీవు జాగ్రత్తగా ఉండాలి. అందుకని యేసేపు ఏం చేశాడంటండి, దైవ భయము కలిగిన వాడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు. అతడు చేసిన పని ఏంటంటే పాపము నుండి ఆయన పారిపోయాడు, తప్పించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎందుకని? నాకు నా ప్రభువే ముఖ్యం, నా దేవుడు నాకు ముఖ్యం, నా దేవుని కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. తన జీవితంలో ప్రభు చేసిన కార్యములన్నింటినీ యేసేపు జ్ఞాపకం చేసుకుంటూ తన జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి సింహాసనం ఎక్కగలిగాడు. మరి నీ జీవితంలో నువ్వు ఏమి ఎక్కుతున్నావు? సింహాసనాన్ని ఎక్కుతున్నావా? ఏమి ఎక్కావు ఇప్పుడు దాకా? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా ఈ మాటను తెలియచేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చెప్పారు. మొదటి మాట ఏంటి? అబద్ధమునకు, చెప్పండి, అబద్ధమునకు మనము దూరముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ చక్కగా చెప్పాడు ఏమని? యవ్వన హెచ్చల నుండి, చెప్పండి, యవ్వన హెచ్చల నుండి పారిపోవాలి. లోక సంబంధమైన ఆచారంలో నువ్వు ఉండకూడదు. సాతాను సంబంధమైనటువంటి ఆ పాపపు కట్ల నుండి నువ్వు విడుదల పొంది దూరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభును నమ్మని వెరుగని ప్రజలు, ప్రభును నమ్మని ప్రతివాడు కూడా పాపియే. వాడికి ఎటువంటి పాప క్షమాపణ ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు నమ్మినటువంటి వాళ్ళు పరిశుద్ధులు. ఆ దిశగానే నీవు నడిపించబడాలి.
అందుకని ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేసేది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రూతు గ్రంథం బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకటి, అబద్ధమునకు నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో, యవ్వనేచ్చల నుండి ఎప్పుడైతే నువ్వు పారిపోతుంటావో, అప్పుడు నువ్వేం చేస్తావంట. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్పారు. బోయాజు రూతు విషయంలో చెప్తున్నాడు ఏమని, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఎలా తెలుసు చెప్పండి, ఎలా తెలుసు? బోయాజుకు ఈమె దీవించబడినట్టు ఎలా తెలుసు? యవనస్తురాలు భర్త చనిపోయాడు. చనిపోయిన యవనస్తురాలు ఏం చేస్తారండి చెప్పండి, ఏం చేస్తారు? ఇంకొకరిని పెళ్లి చేసుకొని మళ్ళీ తన కుటుంబం తన కాపురంతో నడిపిస్తారు. ఈమె యవనస్తురాలు, పిల్లలు పుట్టలేదు, పుట్టక మునుపే భర్త చనిపోయాడు. చనిపోయినప్పటికీ కూడా తన అత్తను గమనించింది, అత్తను వెంబడించింది. ప్రైజ్ ది లార్డ్. అత్త ఎంత చెప్పినా కూడా వినలేదు. నేను వృద్ధురాలని, ఒకవేళ ఇప్పుడు నేను మరలా పిల్లల కన్నా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు మీరు ఉండలేరు, నా మాట వినండి, మీరు వెళ్ళిపోయి శుభ్రంగా పెళ్ళి చేసుకోండి అని అంటే, రూతు ఎంత మాత్రమును కూడా ఒప్పుకొనలేదు. క్రైస్తవుడు పాపమును ఖండించువాడుగా ఉండాలి. పాపము పాపమే, ఖండించువాడు ఉండాలి, కానీ ఐస్ క్రీమ్ చీకినోళ్ళలాగా ఉండకూడదు, సప్పరించువాళ్ళలాగా ఉండకూడదు, ఖండించే వ్యక్తిగా ఉండాలి. రూతును చూసిన బోయాజు, నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన దానవి అని ఎలా గుర్తుపట్టాడు అంటే, కష్టమైన, నష్టమైన, నిందలైన, అవమానాలైన భరించి అత్త స్తుతించుచున్న దేవుని మాత్రమే ఆరాధన చేస్తూ వచ్చింది ఆమె. ప్రైజ్ ది లార్డ్. నయోమితో చెప్తున్న మాట ఏంటి? నన్ను నీ వెంబడి రావద్దని చెప్పవద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నిన్ను ఎప్పటికి కూడా విడిచిపెట్టను. ఎప్పుడైతే తీర్మానం చేసుకొని అత్తను వెంబడించిందో, ఆ విషయం పరిశుద్ధాత్మ దేవుడు బోయాజును బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ విషయాన్ని బోయాజును దేవుడు బయలుపరిచాడు. బయలుపరిచినప్పుడు ఈ మాట చెప్పాడు, అతడు నా కుమారి యెహోవా చేత దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఆ యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరండి ఇలాంటి వాళ్ళు? యవనస్తులైన పిల్లలు తల్లిదండ్రులు ఆరాధించుచున్న దేవుని వెంబడించే పిల్లలు ఉన్నారా? వీళ్ళు మందిరానికి వెళ్తుంటే, వీళ్ళు సినిమాకి వెళ్తుంటాడు, వీళ్ళు తల్లిదండ్రులు ప్రార్థనకి వెళ్తుంటే వీళ్ళు గేములు ఆడుకుంటూ కూర్చుంటారు ఇంట్లో. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా ఈ రోజుల్లో? ప్రైజ్ ది లార్డ్. చర్చికి వస్తారు, మా పాస్టర్ మంచోడు, భలే వాక్యం చెప్తాడు అంటూనే ఉంటారా? వీళ్ళు మళ్ళీ చేసేవంత దరిద్ర పనులే. కొన్నిసార్లు మమ్మల్ని అడుగుతుంటారు, ఏం పాస్టర్ గారు చర్చికి అయితే వస్తారు కానీ వీళ్ళకి మారు మనసు లేదండి, సరిగా లేరండి, వీళ్ళు ఏం నేర్పుతారండి మీరు చర్చిలో అని మమ్మల్ని అంటుంటారు. మీరు చేసే పనికిమాలిన పనుల వల్ల మేము తిట్లు తినాల్సి వస్తుంది. అయినా నిరీక్షణ కలిగి మీ కొరకు ఎదురు చూస్తుంటాం. ఇప్పటికైనా మారుతారు, వీళ్ళ బ్రతుకులు మారుతాయి, ఇప్పటికైనా మార్పు చెంది ప్రభు సన్నిధిలో వీరు నడిపించబడతారని ఎదురు చూస్తాం. కానీ వారి జీవితంలో వాళ్ళు మార్పు నొందరు, కఠినపరచబడతారు.
అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమేంది బిడ్డలారా, మనం చూసిన ప్రతి వాళ్ళు కూడా మనల్ని ఏమనాలి? దేవుని చేత మీరు దీవింపబడిన వాళ్ళు అని మనల్ని చూసిన వాళ్ళే చెప్పాలి. వాడు చెప్పాలంటే మనం ఏం చేయాలి? అబద్ధం ఆడాలి, మోసం చేయాలి, పనికిమాలిన వంటి ఎటకారపు మాటలు మాట్లాడాలి. మాట్లాడితే వస్తుందా మనకు? వాటన్నిటిని నువ్వు దూరము చేయాలి, వాటికి నువ్వు దూరంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అబద్ధానికి నీవు దూరము ఉండాలి, యవ్వన హెచ్చలకు నువ్వు దూరముగా ఉండాలి. అందుకని యోసేపు ఏం చేశాడంట? తన యవ్వన పాయాన్ని కాపాడుకున్నాడు. పాపములో పడిపోకుండా, జారత్వములో పడిపోకుండా యోసేపు తను కాపాడుకున్నాడు. రూతు కూడా తన జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడి కాపాడుకుంది. అందుకని బోయాజు చక్కగా చెప్తున్నాడు, గొప్పవారిని కానీ కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను కానీ నీవు వెంబడింపగా ఉండటం వలన ఏంటండి, ఇప్పుడు ఉన్న సత్ప్రవర్తన కంటే మునుపటి ఉన్న సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ప్రైజ్ ద లార్డ్. తనను తను కాపాడుకునే వ్యక్తులుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ చివరి దినాలు తను కాపాడకపోతే నీ జీవితంలో నువ్వు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పాను పోయిన వారం? కపటపు నడతలకు దూరంగా ఉండాలి. రెండోది ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండాలి. మూడోది విగ్రహార్థనకు దూరంగా ఉండాలి. నాలుగోది అబద్ధమునకు దూరంగా ఉండాలి. ఐదోది యవ్వన హెచ్చల నుండి నువ్వు దూరంగా ఉండాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మిగతా వచ్చేవారం ప్రార్థన చేసుకుందాం. విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతుని ప్రాణమును తీర్చే నీతో ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతుని ప్రాణమును తీర్చే నీతో ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృపలే మరువలేను, నీవు చూపిన నీ కృపలే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే.
ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో స్థిరపరచబడినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. అబద్ధమునకు దూరంగా ఉండాలి. అందుకని అబద్ధము యేసయ్య మీద మోపారు, ఆయన మీద నిందలు మోపారు, భారమైన సిలువను ఆయన మీద పెట్టారు, ఎన్నో కొరడా దెబ్బలు కొట్టారు, ముఖం మీద ఒమ్మి వేశారు, బొల్లెంతో పొడిచారు, కాళ్ళు చేతులకు మేకులు కొట్టారు. అయినను యేసయ్య ప్రేమించాడు, వారిని ప్రేమించాడు. ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు కనుక వీరిని క్షమించమని అడిగారు. ఈరోజున ప్రేమేం తినబెట్టారా? ఇంకా నీవు యేసయ్యకు సిలువలో మేకులు కొడుతున్నావా? ఇంకా బొల్లెంతో పొడుస్తున్నావా? సూటిపోటి మాటల ద్వారా ఇంకనూ యేసయ్య మీద నిందలు నేరాలు మోపుతూ ఉన్నావా? అలాంటి వ్యక్తిగా ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, అబద్ధమునకు దూరంగా ఉండాలి. యవనేచ్చల నుండి పారిపోవాలి. యేసేపు పారిపోయాడు. రూతు తనను తను కాపాడుకుంది. తన ప్రవర్తనను, తన నడివిడికను కాపాడుకుంది. దైవజనుడు పౌలు అంటున్నాడు, తిమోతి, యవ్వన ఎచ్చల నుండి నీవు పారిపోము, పారిపోము. ప్రేమను, సమాధానమును, నీతిని వెంటాడుము, విశ్వాసమును కాపాడుకొనుమని దైవజనుడు ఎంతగానో తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విన్న నేను నీవే ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీరు గొప్ప దేవుడు. ఇంతవరకు మీ దయగలిగిన హస్తాన్ని చాపారు. చక్కటి మాటలు మీరు మాకు తెలియజేశారు. విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ మాటలు నాటబడి నీరు కట్టి ఫలించినట్లుగా మీ కార్యంలో దయచేయండి. వారి ప్రవర్తన, వారి పద్ధతులను మార్చుకొని వారి నోటిని కాచుకునేటట్లు ఈ అంత్య దినాల్లో మీరు కాపాడమని వేడుకొనుచున్నాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. నీకు దూరముగా ఉండి, విరోధముగా ఉండి మేమేమీ చేయలేము. సర్వాధికారి నీకు స్తోత్రం. ప్రతి బిడలకు మీరే వారికి తోడై ఉండి ఈ చివరి అంత్య దినాల్లో వారిని నడిపించండి, కాపాడండి, కృప చూపండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు అక్కడకు రాజ్యానికి మీరు సిద్ధపరిచి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభువు అక్కడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.